హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒంటెద్దు కుమార్ వ్లాగ్స్. నేనైతే కల్కి మూవీ గురించి రివ్యూ, అలాగే పూలచొక్క అయితే ఒక కామెంట్ అయితే చేసిండు. కల్కి మూవీకి అయితే 2.9 టమాటో ఇచ్చిండు. చాలామందికి పూలచొక్క అనే రివ్యూ అయితే మనకు మూవీ రివ్యూస్ అయితే ఇస్తాడు, చాలామందికి అయితే తెలుసు. అయితే వాళ్ళకు తను చెప్పిన కొన్ని విషయాల గురించి మనం కౌంటర్ అటాక్ అయితే ఇస్తున్నాం. అసలు ఫస్ట్ డైరెక్టర్ నాగాశ్విని గారు అసలు మహాభారతం బేస్ చేసుకొని మూవీ తీస్తున్నట్టునే ఆడ 5/5 మార్క్స్ ఇవ్వచ్చు. మనకు ఇప్పుడు మూవీ రివ్యూస్కి 5 ఇస్తారు కదా, 5తోనే రేటింగ్ స్టార్ట్ చేస్తారు కాబట్టి 5కి 5 ఇవ్వచ్చు. ఎందుకంటే అసలు తెలుగు సినిమాని థియేటర్లో చూస్తున్నంతసేపు ఇది తెలుగు సినిమానా లేకపోతే ఇంగ్లీష్ మూవీనా, హాలీవుడ్ మూవీ అన్నట్టు అనిపించింది. అసలు ఆ థాట్ వచ్చిందంటేనే ఆ సినిమా హిట్ అయినట్టే లెక్క. ఎందుకంటే ఒక తెలుగు సినిమాను చూస్తున్నప్పుడు మనకు గనక ఇది తెలుగు సినిమానా, హాలీవుడ్ మూవీయా, ఇంగ్లీష్ మూవీ అని మనం అనుకున్నామంటే మీరు అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఉందో. దాంట్లో వాడే వాహనాలు కావచ్చు, ఆ టెక్నాలజీ కావచ్చు, మన తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు అలాంటి మూవీ అయితే రాలేదు. అలాంటి మూవీని మనం ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కాకపోతే కిందికి మాత్రం లాగొద్దు. ఎందుకంటున్నా అంటే ప్రతి మూవీలో అక్కడో దగ్గర చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయి. అవి బిగ్ మిస్టేక్స్ కావు. మనం ఫస్ట్ సినిమా మంచిగా ఉంది చెప్పి తర్వాత నువ్వు ఏదైతే బాగాలేదో చెప్తే ప్రాబ్లం లేదు. సినిమా మొత్తమే బాగాలేదు అన్నట్టు 2.9 రేటింగ్ అంటే ఏంది? అసలు 5కి నిజంగా 5కి 5 ఇవ్వచ్చు. ఎందుకంటే సినిమా అంత బాగుంది. తను అన్నట్టు నిజంగా ఫస్ట్ స్లో స్టార్ట్ అయింది. ఒక సినిమాలో ఒక దగ్గర ఫైట్ వచ్చిందంటే ముంగడ ఖచ్చితంగా స్టోరీ ఉండాలి. ఈ సినిమాకు స్టోరీయే మెయిన్ హీరో. అయితే స్టోరీ స్టార్ట్ అవుతుంది, ఎవరెవరు ఏంది కథ, దేని గురించి మూవీ అన్నట్టు స్టోరీ స్టార్ట్ అవుతుంది. తర్వాత మూవీలోకి వెళ్ళిపోతాం. మనం ఆ స్టోరీని పట్టుకొని బాగాలేదు, కొద్దిగా అంటే బోర్ ఉంది అని అంటే మనం ఏం చేయలేం. ఒక సినిమా ఒక హైప్ వచ్చిందంటే ముందడున్న స్టోరీ బట్టే హైప్. ఒక దగ్గర వావ్ గూస్ బంప్స్ వచ్చినాయి అంటే దానికి అంటూ ఒక స్టోరీ ఉండాలి ముంగడ. ఆ స్టోరీ మెల్లగా సాగినా కూడా బ్యాక్గ్రౌండ్, ఆ విఎఫ్ఎక్స్ కావచ్చు, ఆ గ్రాఫిక్స్ కావచ్చు, అసలు మనం మూవీకి వెళ్తే ఎక్కడో ప్రపంచానికి వెళ్ళిపోతాం. మీరు స్టార్ వార్ కానీ లేకపోతే అవెంజర్స్ కానీ మార్వెల్ మూవీస్ చూస్తుంటారు కదా, ఎలా ఉంటుంది అసలు ఆ టెక్నాలజీ అలాగ ఉంటుంది. ఆ టెక్నాలజీ నిజంగా మనకు అందుబాటులో లేదు, కాకపోతే మనకు అందుబాటులో లేని టెక్నాలజీని కూడా వాళ్ళు చూపెట్టారు అనమాట. సేమ్ దీంట్లో కూడా నాగాశ్విని గారు మన మహాభారతం బేసిక్, అక్కడ ఉన్నటువంటి కృష్ణుని కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న కొందరి క్యారెక్టర్లని సూపర్ హీరో లాగా చూపెట్టిండు. అసలుకు అలాంటి థాట్ రావడము, అట్లాంటి మూవీని తెరకెక్కించడంలోనే నాగాశ్విని గారు అయితే నిజంగా పాస్ అని అనేది చెప్పొచ్చు. ఇక్కడ ఒకటి చెప్పాలంటే లాస్ట్ క్లైమాక్స్లో కావచ్చు, ఇంటర్వెల్ సీన్ కావచ్చు, గూస్ బంప్స్ అండి. ఓన్లీ మూవీ ఆ 2 సీన్ల గురించి మూవీకి వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే తను పూలచొక్క ఒక మాట అన్నాడు, మొత్తం ఏదో గ్రీన్ స్క్రీన్లో పెట్టి సినిమా తీసినట్టుంది అని అన్నాడు. ఇప్పుడు మన దగ్గర ఆ మూవీలో గాల్లో ఎగిరే వెహికల్స్ ఉన్నాయి. ఆ వెహికల్ అయితే మనం రెడీ చేయలేము కదా, దాన్ని ఖచ్చితంగా గ్రాఫిక్స్లో చేయాల్సిందే. మళ్ళీ గ్రీన్ మ్యాట్లో కాకపోతే ఎక్కడ చేస్తావు నువ్వు? అంతేనే కదా. ఇప్పుడు గాల్లో ఎగిరే విమానం బండి మనం కనిపెట్టాలంటే దాన్ని రెడీ చేయాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. అట్లా ప్రతి ఒక్కటి మనము రెడీ చేసుకుంటూ వెళ్ళాలంటే ఇప్పుడు 600 కోట్లు కదా బడ్జెట్. ఏడికి వెళ్ళిపోతుంది సార్? 4-5 వేల కోట్లకి వెళ్ళిపోతుంది బడ్జెట్. మనం గ్రీన్ మ్యాట్లో తీసినామంటే మన వల్ల సాధ్యం కాదు, ఇక మనం దాన్ని తయారు చేయలేమన్నాయి, ఖచ్చితంగా గ్రీన్ మ్యాట్లో తీస్తాం. దాని తప్పేముంది? ఇప్పుడు అవెంజర్స్ మూవీ నువ్వు చూసినావు, బాగుందని చెప్పినావు, మరి అదంతా గ్రీన్ మ్యాటే కదా. మీకు దగ్గర 100%లో మూవీ 90%, 70% మొత్తం గ్రీన్ మ్యాట్లోనే ఉంటుంది. మిగతా 20-30% మాత్రమే వాళ్ళు షూట్ చేస్తారు. మరి ఇది కూడా అంతే. ఇప్పుడు ఒక సీను మంచిగా రావాలి, మనం ఒక లేని ఒక సీన్ చూపెట్టాలి, ఒక ప్రపంచాన్ని చూపెట్టాలంటే అది గ్రీన్ మ్యాట్లోనే సహజం. అది కూడా ఒక ఆర్టే కదా. ప్రభాస్ సినిమా ముందు సినిమా ఒక ఆదిపురుషుడు రిలీజ్ అయింది, విఎఫ్ఎక్స్ బాగాలేవు, సరే అది బాగాలేదు కాబట్టి సరే బాగాలేదని ఒప్పుకుందాం. కానీ లేనిది ఉన్నట్టు ఎంత బాగా చూపెట్టిందంటే దాంట్లో కూడా నువ్వు వంకలు పెడుతున్నావు అంటే ఇక నాకు ఏం అర్థమవుతలేదు. ఎట్లుందంటే చట్నీలా మనకు వస్తుంది చూసినావా, దానివల్ల టేస్టే. కాకపోతే దీంట్లో కొందరు జీలకర్రీత్తులు తినరు. చట్నీలో ఒక జీలకర్రీత్తి వచ్చింది, జీలకర్రీత్తి వచ్చింది అన్నట్టు పెద్దగా చేసినట్టు చెప్తుండే ఆయన. ప్రభాస్ గారు పర్లేదు మంచిగా యాక్ట్ చేసిండు. పర్లేదు, నువ్వు అంత బాగా యాక్ట్ చేసినావు, పర్లేదు అని అంటున్నావు. నువ్వు ఈ మాట అన్నందుకు నీ సబ్స్క్రైబర్లు 10,000 మంది సబ్స్క్రైబర్లు అన్సబ్స్క్రైబ్ అయ్యారు అంటే అర్థం చేసుకో. ఎవరో ఈయనకు హాలీవుడ్ వాళ్ళు, బాలీవుడ్ వాళ్ళు, పెద్ద హీరోలు కదా, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ కూడా పైసలు ఇచ్చినట్టు రివ్యూ జర బ్యాడ్గా చెప్పు, సినిమా ఏడుకో వెళ్ళిపోతట్టుంది, సినిమా చూసి అంత బాగుంది, జర నువ్వు చెప్తేనన్నా కొంతమంది చూసి జర పోకుండా పబ్లిక్ నెగిటివ్ ట్యాక్ వస్తుంది కదా అని చెప్పినట్టు, అందుకే ఇట్లా రివ్యూ చేసినట్టు. లేకపోతే రాజశేఖర్ తీసిన కదా కల్కి మూవీ, ఆ మూవీకి వెళ్ళి వచ్చి ఈ మూవీ రివ్యూ ఇస్తున్నట్టుంది. మూవీ అయితే చాలా బాగుందండి, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. నిజంగా ఒక్కొక్క దగ్గర గూస్ బంప్ సీన్స్ ఉంటాయి.
అసలు అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఫైట్ అయితే ఈ సినిమాకి అయితే హైలైట్. దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంటుంది. ఇంటర్వెల్ సీన్లో కావచ్చు, క్లైమాక్స్ సీన్లో కావచ్చు, ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఫైటింగ్. అసలు మామూలుగా ఉండదు. నిజంగా చూస్తున్నంతసేపు తెలుగు సినిమా చూస్తున్నట్లేదు, ఏదో హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టే ఉంది. అసలు నాగ్ అశ్విన్కి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీని రాజమౌళి గారు కావచ్చు, అలాగే మొన్న వచ్చినటువంటి హనుమాన్ మూవీ కావచ్చు, ఒక రేంజ్కి తీసుకెళ్ళింది అని అనుకున్నాం. కానీ నాగ్ అశ్విన్ గారు చేసిన ధైర్యానికి అయితే నిజంగా ఈ మూవీని కనుక ఇంగ్లీష్లో డబ్బింగ్ చేసి ఒకవేళ హాలీవుడ్లో, యూఎస్ఏలో కనుక బయట దేశాల్లో రిలీజ్ చేస్తే తెలుగు మూవీ అని ఎవ్వరూ నమ్మరు. ఇంకో విషయం ఏంటంటే ఈ జనరేషన్లో కృష్ణుడు, రాముడు వరకే తెలుసు. అర్జునుడు కానీ, కర్ణుడు కానీ, అలా పోతే కొన్ని క్యారెక్టర్లు అసలు ఎవరికి తెలీదు. కాకపోతే ఆ క్యారెక్టర్లని తను నాగ్ అశ్విన్ గారు తీసుకొచ్చిన విధానం ఇప్పుడున్న జనరేషన్కి, అంటే ఇప్పుడు 600 సంవత్సరాల తర్వాత ఉన్న జనరేషన్కి, ఎప్పుడో జరిగిన పురాతనమైన జనరేషన్కి లింకప్ చేసి చూసినామా, ఆ థాట్కి అయితే నిజంగా డైరెక్టర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు నిజంగా. ఇంకో విషయం ఏంటంటే ప్రభాస్ గారు ఫుల్ లెంత్ రోల్ లేరు అంటారు. ఇది నాగ్ అశ్విన్ గారి సినిమాటిక్ యూనివర్సిటీ. అంటే దీంట్లో కొన్ని క్యారెక్టర్ని పరిచయం చేయాలి. ఇక్కడ అమితాబ్ బచ్చన్కి వచ్చి ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ని ఏదో ఇట్లా వచ్చిపోతే బాగుండదు కదా, ఆ క్యారెక్టర్ని చూపెట్టాలి. దీపిక పదుకొని ఉంది, తన క్యారెక్టర్ని చూపెట్టాలి. ఇది ఫుల్ లెంత్ రోల్ మూవీ కాదు ఇది. అసలు ఈ సినిమా ఉన్న 3 అవర్స్లో దగ్గర దగ్గర 45 మినిట్స్ 1 అవర్ ప్రభాస్ గారు కనబడతారు. అలా అని చెప్పి 3 గంటలు ప్రభాస్ మూవీలో కనబడాలంటే ఇక అసలు సినిమాలో ఏమి ఉండదు. ఎందుకంటే ఇక్కడ అమితాబ్ బచ్చన్ గారిది ఒక క్యారెక్టర్, ఒక మంచి రోల్. తను దగ్గర తను కూడా ఒక 40 మినిట్స్ రోల్ ఉంది, 40 మినిట్స్ స్క్రీన్ మీద ఉండు. ఆ స్క్రీన్ మీద ఉండు కాబట్టికే సినిమా ఇంత మంచిగా పండింది. మొత్తం ప్రభాస్ ఉండాలంటే కాదు. ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా 1 అవర్ ఉండు, ఇంత తక్కువ లెంత్ ఉండు అని చెప్పి ఎవరు డిసప్పాయింట్ కాలేదు. ఎందుకంటే సినిమా అట్లుంది. సినిమాలో ఉన్న తన క్యారెక్టర్ అయితే మామూలు కాదు, సెల్ఫిష్ క్యారెక్టర్. తన గురించి ఆలోచించి తన గురించి సెల్ఫిష్గా అయితే మూవీలో అయితే ఉంటాడు. ఇది ఆల్రెడీ మనకు ట్రైలర్లో చూపెట్టిండు. మూవీ మాత్రం మామూలు లేదు. నేనైతే 5కి 5 ఇచ్చేస్తా. నాగ్ అశ్విన్ డైరెక్టర్ గారు చేసిన ఈ ధైర్యానికి అయితే నిజంగా చెప్తున్నా, కోటి వందనాలు. ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళి మూవీని చూడండి. ఖచ్చితంగా మూవీ అయితే బ్లాక్ బాస్టర్. ఖచ్చితంగా 1000 కోట్లు కాదు, దగ్గర నేనైతే 1500 కోట్లు క్రాస్ చేసే అయితే ఖచ్చితంగా అనుకుంటున్నా. ఈ సినిమాలో అయితే ఎంతోమంది అసలు నిజం చెప్పాలంటే ఇంతమంది క్యారెక్టర్లని నేను ఏ మూవీలో చూడలేదు. దగ్గర మనం ఒక 15 మంది 20 మంది క్యారెక్టర్లు ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు అయితే మనం వృత్తం. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేము. వాళ్ళు ఈ సినిమాలో యాక్ట్ చేయడం ఏంద్రా అని మీరైతే షాక్ అయిపోతారు. ఖచ్చితంగా మూవీకి వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే పోచంపల్లిలో ఉన్న వాళ్ళకు ఈ వీడియో ఎవరినో చూస్తే చెప్తున్నా, సిటీకి వెళ్ళి చూడలేము అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా పోచంపల్లి అవుతుంది, పర్లేదు. పోచంపల్లిలో స్క్రీన్ బాగానే ఉందంట, మూవీ కూడా బాగానే ఉందంట. చాలామంది చూసిన వాళ్ళు అయితే చెప్తారు. ఖచ్చితంగా మూవీకి వెళ్ళండి. జై హింద్.